భగవానుని నోట పలికిన మాట, ఆ భగవానుని నోట పలికిన మాట భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం చెప్పుకుంటున్నాము. యజ్ఞమునందు భగవదర్పణ చేసి మిగిలిన పదార్థమును భుజించేవాడు సమస్త పాపముల నుండి విడిపడతాడని, అట్లా కాకుండా స్వార్థం కోసం భుజించేవాడు పాపాత్ముడని 13వ శ్లోకంలో చెప్పారు. 14, 15వ శ్లోకాలలో యజ్ఞము మహాపవిత్రమైనదని, పరమాత్ముడు దాని యందు స్థిరంగా ఉంటారని చెప్తున్నారు. 14వ శ్లోకము. అన్నాద్ భవంతి భూతాని, అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః, పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః, యజ్ఞః కర్మ సముద్భవః. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః, యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాము. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః, యజ్ఞాత్ భవతి పర్జన్యః, యజ్ఞ కర్మ సముద్భవః. 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాము. కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ 2 శ్లోకాలను సమన్వయం చేసి అర్థం చేసుకుందాము. 14వ శ్లోకంలో భగవానుడు ఇలా అంటున్నారు. అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి, మేఘముల వల్ల అన్నం కలుగుతోంది, యజ్ఞం వల్ల మేఘము ఏర్పడుతోంది, యజ్ఞము కర్మ వల్ల సాధ్యమవుతోంది. 15వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. కర్మ వేదం వల్ల కలుగుతోంది,
వేదము పరబ్రహ్మము లేక పరమాత్మ నుండి ఉద్భవించింది. అందుకని సర్వవ్యాపకమైన పరమాత్మ యజ్ఞమునందు స్థిరంగా ఉంటాడు. ప్రాణులు పుట్టినప్పటి నుంచి మళ్ళా పరమాత్మలో కలిసేనంత వరకు 2 చక్రాలలో వారు తిరుగుతూ ఉంటారు. ఒకటి ఏమో కర్మచక్రము, రెండోది ధర్మచక్రము. 14వ శ్లోకంలో కర్మచక్రం గురించి చెప్పారు, 15వ శ్లోకంలో ధర్మచక్రం గురించి చెప్పారు. పుట్టిన ప్రతి ప్రాణికి పరమాత్మలో కలవడమే పరమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని యజ్ఞాలు చేయడము అంటే నియమిత కర్మలను అనాసక్తితో సంగ్రహితంగా ఆచరించడం ద్వారా సాధించచ్చని భగవానుడు ఈ 2 శ్లోకాలలో చెప్తున్నారు. ప్రాణులు పరమాత్మను చేరడానికి వేదము, కర్మ, యజ్ఞం, మేఘం, అన్నం ఎట్లా ఒకదానిని ఒకటి అనుసరిస్తాయో ఈ 2 చక్రాలలో తెలియజేశారు. పరమాత్ముడిని చేరడానికి కర్మరూప యజ్ఞం ఎందుకు చేయాలో ఈ 2 చక్రాలలో చక్కగా చెప్పబడింది. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. రెండింటిలోనూ యజ్ఞం స్థిరంగా ఉంది అని మనం గమనించవచ్చు. అంటే 2 చక్రాలలో కూడా యజ్ఞం స్థిరంగా ఉంది. మానవులు చేసే యజ్ఞాల వల్ల ఇంద్రాది దేవతలు సంతృప్తి చెంది సకాలంలో వర్షాలు కురిపిస్తారు. అందుకే యజ్ఞం నుండి మేఘం ఏర్పడుతుంది అని యజ్ఞాద్ భవతి పర్జన్యః అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. ఈ వర్షాలు భూమిని సస్యశ్యామలంగా ఉంచి పాడి పంటలు పండడానికి సహకరిస్తాయి. అలాగే వర్షాల వల్ల ధాన్యం బాగా పండి మానవులకు ఆహారాన్ని అంటే అన్నాన్ని సమృద్ధిగా ప్రసాదిస్తాయి. అందుకే మేఘం నుండి అన్నం వస్తుందని పర్జన్యాదన్న సంభవః అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. ఇక్కడ పర్జన్యః అంటే మేఘము అని అర్థము. సంతృప్తిగా భోజనం చేసిన మానవులు చక్కటి సంతానాన్ని పుట్టించగలుగుతారు. అంటే పుష్కలమైన ఆహారం వల్ల మానవాభివృద్ధి కలుగుతుంది. అందుకే అన్నం నుండి ప్రాణులు పుడతాయని అన్నాద్ భవంతి భూతాని అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. ఇక్కడ భూతాని అంటే ప్రాణులు అని అర్థము. అయితే మానవులు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బుద్ధి ఉపయోగించగలుగుతాడు కాబట్టి మోక్షం సాధించడం మానవుడికి తేలికగా సాధ్యపడుతుంది. మానవులు వారికి నియమించిన కర్మలను ఫలాసక్తి లేకుండా చేస్తే అవే కర్మలు యజ్ఞాలవుతాయని చెప్తున్నారు. అందుకే యజ్ఞాలు నిష్కామ కర్మల నుండి ఉద్భవించాయని యజ్ఞ కర్మ సముద్భవ అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. అంటే మనం చేసే కర్మలే యజ్ఞాలయ్యి ధర్మచక్రం సాగడానికి తోడ్పడతాయని భగవానుడు చెప్తున్నారు. ఈ నియమించిన కర్మలన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. అందుకే కర్మలు వేదం నుండి పుట్టాయని తెలుసుకో అని కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. ఈ వేదాలు పరమాత్మ నుండి ఋషులు విని వాటిని వారి శిష్యులకి అందించారు. అందుకే వేదాలు పరబ్రహ్మ నుండి పుట్టాయని బ్రహ్మాక్షర సముద్భవం అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. కాబట్టి సర్వవ్యాపి అయిన పరమాత్ముడు ఎల్లప్పుడూ యజ్ఞంలో స్థిరంగా ఉంటాడని తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అనే వాక్యం ద్వారా భగవానుడు చెప్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మానవులు వేదాలలో చెప్పబడిన సత్కర్మల ద్వారా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం భగవత్ప్రీతి కలిగించి మానవులకి పరమాత్మను చేరడానికి సహకరిస్తుంది. అందుకే యజ్ఞం పరమాత్మ స్వరూపమని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ యజ్ఞంలో అంటే నిష్కామంగా మనం చేసే ప్రతి పనిలోనూ ఉంటాడని భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకే సత్కర్మ రూప యజ్ఞంతో దేవతలను సంతృప్తి పరిస్తే పరమాత్ముడు సంతృప్తి చెందుతాడు. మానవులు భగవత్ప్రీతి కార్యాలు చేస్తూ సంఘానికి ఉపయోగపడేలా ప్రవర్తిస్తే వారు యజ్ఞం చేసినట్టే. అట్లా వారు పరమాత్ముడికి దగ్గరై క్రమేపీ మోక్షాన్ని పొందగలుగుతారు. ఈ విధంగా పరమాత్మ నుండి విడిపడి ఈ సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతున్న మానవులకు తనను చేరడానికి తానే యజ్ఞం అనే చక్కని మార్గాన్ని చూపించారు. ఆ యజ్ఞాలలో తాను నిత్యం ప్రతిష్ఠుడై ఉంటానని కూడా చెప్పారు. కర్మల ద్వారా యజ్ఞాలు జరుగుతాయి గనుక కర్మలను ఎప్పుడూ త్యజించకూడదు. కర్మఫలాన్ని మాత్రం వదిలిపెట్టి కర్మను చేయమని భగవానుడి బోధ. అంటే నిష్కామ కర్మ చేస్తే అవి యజ్ఞాలయ్యి 2 ప్రయోజనాలు కలిగిస్తాయి.
మొదటి ప్రయోజనం దేవతలు సంతోషపడి వర్షాలు కురిపించి భూమిపై మానవుల మనుగడికి సహాయపడతారు. ఒక విధంగా అది సమాజ సేవే అవుతుంది. సకాలంలో వర్షాలు బాగా పడితే కర్మ చేసిన వాళ్లతో పాటు అందరూ బాగుంటారు, దేశం కూడా బాగుంటుంది. రెండవ ప్రయోజనం ఆ కర్త మోక్షం పొందడానికి అర్హత సంపాదించుకుంటాడు. అందుకే సత్కర్మలను చేస్తూ మనస్సు శుద్ధపరుచుకుని సామాన్య మానవులు కూడా ఈ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి సద్గతులు పొందొచ్చని భగవానుడు తెలుపుతున్నారు. యజ్ఞరూప సత్కర్మలను ఆచరించని వాడి జీవితం నిష్ఫలమని 16వ శ్లోకంలో చెప్తున్నారు. 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. ఈ శ్లోకం యొక్క పద విభజనలు చూద్దాము. ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః అఘ ఆయుః ఇంద్రియ ఆరామః మోఘం పార్థ సహ జీవతి. 14-15వ శ్లోకాల్లో చెప్పిన కర్మ ధర్మ చక్రంను అందరూ అర్థం చేసుకుని వారి పనులను యజ్ఞంలాగా చేస్తే వారి అంతిమ లక్ష్యాన్ని తేలికగా చేరుకుంటారు. 16వ శ్లోకంలో ఎవరైతే ఈ కర్మ ధర్మ చక్రాన్ని అనుసరించి ప్రవర్తించడో వాడు పాప జీవనం గడుపుతున్నాడు, ఇంద్రియలోలుడై వ్యర్థజీవిగా బ్రతుకుతున్నాడని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. పైన చెప్పిన కర్మ ధర్మ చక్రాలను విస్మరించి జీవనం సాగించడం సాధ్యం కాదు. ఒకవేళ అలా విస్మరిస్తే ఫలితాలు కూడా విషమంగా ఉంటాయని ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నారు. పైన 2 శ్లోకాలలో చెప్పినట్టు యజ్ఞం యందు అంటే నిష్కామ బుద్ధితో చేసే ప్రతి పని యందు సర్వవ్యాపకమైన పరమాత్ముడి శక్తి ఇమిడి ఉందని తెలుసుకుని ధర్మ కర్మ చక్రాలను అనుసరించేవాడు తప్పకుండా పరమశ్రేయస్సును పొందుతాడని భగవానుడు చెప్తున్నారు. అయితే ఈ యజ్ఞాలను చెయ్యని వాని జీవితం వ్యర్థం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అటువంటి వాడు దైవాన్ని విస్మరించి దృశ్య శబ్దాది విషయాలు యందు ఎక్కువ మక్కువ చూపిస్తూ వాడి సమయాన్ని జీవితాన్ని కూడా వృధా చేసుకుంటాడు. యజ్ఞరూప సత్కర్మల చేత భగవంతుడిని లేక దేవతలని ఆరాధింపనివాడు పరోపకార బుద్ధి త్యాగబుద్ధి లేనివాడన్నట్టుగా ఉంటాడు. అతడు ఈ సంసార బంధాల నుండి ఎన్నటికీ విడిపడలేడు. పైగా పాపపు జీవితాన్ని గడుపుతున్నాడని భగవానుడు చెప్తున్నారు. అటువంటి వాడు అఘాయుడని అంటున్నారు. ఈ అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి అనే వాక్యం ద్వారా ధర్మ కర్మ చక్రాల ప్రకారం నడుచుకొని పాపాత్ముడు ఇంద్రియ సుఖాల కోసం బ్రతుకుతూ వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నాడని భగవానుడు స్పష్టం చేస్తున్నారు. అర్జునుడు జ్ఞాన కర్మ మార్గాలలో ఏది తనకు శ్రేయస్కరమని అడిగిన ప్రశ్నకు సమాధానంగా భగవానుడు సాంఖ్యులకు సన్యాసులకు అంటే ఆత్మవేత్తలకు జ్ఞానయోగము శ్రేయస్కరమని చెప్పి సన్యాసులు కాని గృహస్థులకు సామాన్యులకు నిష్కామ కర్మయోగము శ్రేయస్కరమని తెలిపారు. 9వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు ఆత్మవేత్తలు కాని వారు ఖచ్చితంగా కర్మలు అనాసక్తి భావనతో ఆచరించాలని, అలా ఆచరించకపోవడం పాపమని తెలిపారు. ఇంకా 17-18వ శ్లోకాల్లో ఆత్మజ్ఞానం గల సాంఖ్యులు సన్యాసులు కర్మలు చేయాలా లేదా అన్న విషయం చెప్తారు. ఇంకా చాలండి, ఒక్కసారి 3 శ్లోకాలను గుర్తు చేసుకుందాము.
अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञात् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थ स जीवति. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పాంచజన్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.